టంగుటూరు మండలం కొనిజేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పండుగ వాతావరణంలో మేఘా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పేరెంట్ ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి, ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత మారిన పరిస్థితులకు అనుగుణంగా సంస్కరణలు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు మంత్రి స్వామి అన్నారు. విద్యార్థులను సొంత బిడ్డలుగా భావించాలి, వారి విజయంలో టీచర్లు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మార్గనిర్దేశం చేశారు. వాళ్ళల్లో తెలివితేటలు పెరిగి ఎగ్జామ్ పాస్ మంచి ఫలితాలు సాధించే విధంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రచించడం కూడా జరిగిందని చెప్పేసి మనం విద్యాశాఖ మంత్రి కార్యక్రమాలు చేపట్టని కూడా తెలియజేస్తున్నాం. పుస్తకాల్లో ఉన్నటువంటి సిలబస్ వచ్చి మిగిలినటువంటి రాష్ట్రాలన్నింటినీ కూడా పరిశీలన చేసి డౌన్లోడ్ చేస్తున్నారు. మీకన్నా కొన్ని నెలల ముందే ఎమ్మెల్యేలు అందరూ కూడా, ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఈ లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం. ఇందాక పాప వాళ్ళ భద్రత చూపించారు, ఇదమ్మా నా దగ్గర మీకన్నా ముందే యాప్ ఉందని చెప్పి. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత మేము కూడా చెక్ చేసుకోవాలి అనే విధంతో అది అవగాహన కలగాలని చెప్పేసి మా అందరి చేత కూడా, మా ఎమ్మెల్యేల చేత కూడా లక్ష్యంతో విద్యాశాఖ మంత్రి లెర్నింగ్ ఎక్సలెన్సీని తీసుకొచ్చారని కూడా తెలియజేస్తూ, ఈ యాప్ లో మన బిడ్డల భవిష్యత్తు, మన బిడ్డల దానిలో మీరు సలహా చేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి మీ పిల్లల యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇప్పుడు గత సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల్లో అధిక మార్కులు సాధించిన వారికి మన పాఠశాల తెలుగు పీజీటీ మేడం గారు అయినటువంటి శ్రీమతి కె ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఒక్కొక్కరికి 2000 రూపాయల చొప్పున బహుమతిని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజెస్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది జరుగుతుంది. దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ లోకేష్ గారు పార్వతీపురం జిల్లాలో కార్యక్రమంలో అటెండ్ అవుతున్నారు. వారి యొక్క సందేశం కూడా మనం ఇందాక వినడం కూడా జరిగింది. వారి పార్టిసిపేషన్ కూడా స్వయంగా చూడటం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ కొనిజేడు గ్రామంలో మనం ఈ ఉన్నత పాఠశాలలో, జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ డోలా శ్రీ వీరాంజనేయ స్వామి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి మా ఆర్డీఓ ప్రసన్న, తర్వాత ఈ కొండేపి కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి కళావతి గారు, తర్వాత ఈ కొనిజేడు విలేజ్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి వెంకట్రావు గారు, అదేవిధంగా ఈ విలేజ్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కోఆప్షన్ మెంబర్గా ఉన్నటువంటి రామ కామయ్య గారు, తర్వాత మా జిల్లా విద్యాశాఖకు సంబంధించినటువంటి హెచ్ఓడిగా ఉన్నటువంటి డిఈఓ గారు, తర్వాత సోషల్ వెల్ఫేర్ డీడీ గారు, ఈడీ ఎస్సీ కార్పొరేషన్, తర్వాత ఎస్ఎస్సికి సర్వశిక్షకు సంబంధించిన ఏపీసీ గారు, ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, విద్యార్థులు, మీడియా మిత్రులు అందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పేరెంట్స్తో టీచర్స్ ఇంటరాక్షన్ జరుగుతుంది. సో అందులో కూడా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుచేతనంటే అసలు యాక్చువల్గా స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ ఎట్లా ఉంది అని తల్లిదండ్రులు తెలియడానికి, తర్వాత ఇంటి దగ్గర స్టూడెంట్ ఎట్లాగా చదువుతుందా లేదా అని తల్లిదండ్రుల ఫీడ్బ్యాక్ టీచర్స్ తెలియడానికి, తర్వాత ఏమైనటువంటి ఆ స్టూడెంట్కి ఉన్నటువంటి ఆలోచనలు, తర్వాత ఏ సబ్జెక్ట్లో తను బాగా రాణిస్తుంది, ఏ సబ్జెక్ట్స్లో కొంత వెనుకబడి ఉంది అనే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడం. సో కొంత సమయం తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర పిల్లల్ని చదివించడానికి, అదేవిధంగా
అసలు యాక్చువల్గా మన గవర్నమెంట్ స్కూల్స్లో ఏ ఫెసిలిటీస్, ఏ సౌకర్యాలు కల్పిస్తున్నారనేది తల్లిదండ్రులు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం ఇప్పుడు చూసాము గవర్నమెంట్ స్కూల్స్లో, అంటే ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ వేరు, ఇప్పుడు వేరు. ఆర్డీఓ గారు చెప్పారు ఇంతకుముందు, తను చదువుకున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, మేము చదువుకున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి అంటే టాప్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో మీరు ఇప్పుడు చూసినటువంటి బుక్స్ అయితేనేమి, లేదంటే వాళ్ళకి ఇచ్చినటువంటి కిట్స్ అయితేనేమి, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి యూనిఫామ్స్ అయితేనేమి, తర్వాత స్కూల్లోనే వాళ్ళకి ఉన్నటువంటి ఫ్లాట్ ప్యానల్స్ అన్నీ కూడా మేము చూసాం. సో ఎందుకు అది ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ మనకి క్లాస్ రూమ్లో ఇచ్చారు అని అంటే కనుక, ఇప్పుడు ఏదైనా ఒక పర్సన్కి ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు ఇట్ మే టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు టేక్ ఇన్ టు ద బ్రెయిన్, అంటే మైండ్లోకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. సో నేను ఇంత చెప్పినప్పటికీ కొన్నిసార్లు మనం అటు డైరెక్షన్ ఉంటుంది, ఇటు డైరెక్షన్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. వేరేజ్ మనం ఒక దృశ్యాన్ని కనుక చూస్తే దాన్ని ఎప్పటికైనా సరే మనకి అది మైండ్లో ఉంటుంది. సో మనిషిలో ఉన్నటువంటి గుండె ఎలా కొట్టుకుంటుందో అనేది, అది లబ్ డబ్ అని కొట్టుకుంటుంది, నిమిషానికి 70 సార్లు కొట్టుకుంటుంది, దాని నుంచే బ్లడ్ అంతా కూడా సరఫరా అవుతుంది. ఇట్లాంటి అన్ని అంశాలన్నీ కూడా చెప్తే ఒకదాని తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోవడం కానీ అదంతా కూడా మనకి ఏమీ తెలియదు. వేరేజ్ అదే హార్ట్, గుండె అనేది ఎట్లా అవుతుందో ఒక యానిమేషన్లో కనుక మన టీవీలో కనుక చూపిస్తే పిల్లలకి చాలా క్లియర్గా అది అర్థమవుతుంది. సో ఓకే, పంపింగ్ అనేది ఇట్లా జరుగుతుంది. సో దీన్ని దమనులని, సెరవులని, ఆర్టరీస్ అని ఇట్లాగా పిల్లలకి చూపిస్తూ ఇది కనుక చెప్తే, పాఠం చెప్తే వాళ్ళకి ఇమ్మీడియట్గా అది బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. బ్రెయిన్లోకి వెళ్ళడమే కాకపోకుండా రేపు ఏ క్వశ్చన్ వచ్చినా దాని మీద చెప్పడానికి ఏం చేద్దంటే అది లైవ్ ఎగ్జాంపుల్. అలా కళ్ళు మూసుకుంటే ఆటోమేటిక్గా ఆ గుండె ఎలాగా అది పనిచేస్తుంది అనేది మనకు తెలియడానికి అవకాశం ఉంటుంది. సో అందుచేత అని చెప్పి ఆ ఫ్లాట్ ప్యానల్స్ పెట్టడం జరిగింది. అట్లాగా ఐటీతో ఇంటిగ్రేట్ చేస్తాం, అంటే కంటెంట్ అంతా కూడా ఆటోమేటిక్గా ఎప్పటికప్పుడు చేంజ్ చేయడం, ఆ కంటెంట్ అంతా కూడా దాన్ని లోడ్ చేసుకుని లేటెస్ట్ కంటెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మన పిల్లల్ని అడగండి, ఈరోజు సమాజంలో ఏ టెక్నాలజీ అవైలబుల్ ఉందో ఆ టెక్నాలజీ అంతా కూడా వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో బుక్స్ అయితేనేమి, తర్వాత ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అయితేనేమి అన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీతో రావడం జరిగింది. అదే కాకుండా ఇంతకుముందు మనకి స్కూల్లోకి వెళ్ళినప్పుడు వీడికి 40 వచ్చినాయి, 50 వచ్చినాయి అట్లా మార్క్స్ వేసి ఒక షీట్ ఇచ్చేసేవారు అంతే. అది కూడా వాళ్ళ ఆధార్ పట్టీలో ఉండేది. కానీ ఇప్పుడు అసెస్మెంట్ ఎట్లా జరుగుతుంది అని అంటే కనుక నాట్ ఓన్లీ మార్క్స్ ఒకటే క్రైటీరియా కాదు, వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళు ఈ స్కిల్స్లో ఎలా ఉన్నారు, నైపుణ్యంలో ఎట్లాగా రియాక్ట్ అవుతున్నారు, అసలు వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళకి ఒక అభిప్రాయం. ప్రతి స్టూడెంట్కి ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను డాక్టర్ అవ్వాలని, లేకపోతే ఇంజనీర్ అవ్వాలని, ఒక ఐఏఎస్ అవ్వాలని, ఐపీఎస్ అవ్వాలని, ఇట్లాంటి ఒక ఆలోచనలు ఉంటాయి. సో ఆ ఆలోచనలకి అది కూడా అందులో పొందుపరిస్తే ఓకే, ఒక అబ్బాయికి ఇంజనీర్ అవ్వాలని ఉంది, సో అతనికి మ్యాథ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, డాక్టర్ అవ్వాలని ఉంది, సైన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, సో ఐఏఎస్ అవ్వాలని ఉంది, సోషల్ స్టడీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇట్లాంటివన్నీ అంటే నీకు ఐడియా వచ్చింది కాబట్టి టీచరు దానికి అనుగుణంగా అతను మార్చడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఓకే, మా అబ్బాయి సోషల్లో బాగా చదువుతున్నాడు కాబట్టి అరే నువ్వు ఇంజనీర్ అవరా ఆడికి ఆలోచనలు మనం పక్కన పెట్టేసేసి 24 గంటలు ఇంజనీర్ అవ్వు అంటాం. కానీ ఇప్పుడు మీకు తెలుస్తుంది కాబట్టి అతనికి సోషల్లో బాగుంది కాబట్టి ఓకే నువ్వు కలెక్టర్ అవరా అని చెప్పడానికి. సో అతన్ని ఆ రకంగా మీరు ప్రమోట్ చేస్తారు, ఈ రకంగా స్కూల్లోని ప్రమోట్ చేస్తారు. ఇద్దరు కూడా ప్రమోట్ చేస్తే, తల్లిదండ్రులు టీచర్స్ ప్రమోట్ చేస్తే వాడి అంతా కూడా ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి పరిస్థితులు కల్పించడానికి ఈ పేరెంట్స్ టీచర్ మీట్ అనేది మనకు పెట్టడం జరిగింది. సుమారు ఈ జిల్లాలో 2400 స్కూల్స్ ఉన్నాయి. అన్నింటిలో కూడా ఈరోజు ఇదే జరుగుతుంది. అనేక స్కూల్స్లో ప్రతి పేరెంట్ కూడా వచ్చి టీచర్స్తో ఇన్వాల్వ్ అయ్యి మా అబ్బాయి పరిస్థితి ఎట్లా ఉంది, ఎలా చదువుతున్నాడు అని చెప్పేసి ఇంటరాక్ట్ అవుతున్నారు. సో ఇది చాలా మనకి అడ్వాన్స్డ్గా వెళ్తున్నటువంటి పరిస్థితి. మీరు ఎప్పటికప్పుడు ఈ సిలబస్ అంతా కూడా గవర్నమెంట్ రివైజ్ చేస్తూ ఉంది. లేటెస్ట్గా వచ్చినటువంటి టెక్నాలజీ అన్నింటిని కూడా దాంట్లో పెడుతున్నారు. నారా లోకేష్ గారు అయితే
ఈ పర్టికులర్ ఎక్స్క్లూజివ్లీ ఈ స్కూల్లో ఏ కంటెంట్ పెడితే ఎట్లాగ పిల్లలకి ఉంటుంది అనేది వివిధ దేశాలు కూడా తిరిగి అక్కడికి ఒక టీంని కూడా పంపించి అక్కడ ఉన్నటువంటి బోధనా పద్ధతులన్నీ తీసుకొచ్చి ఇందులో మనకి ఇన్కల్కేట్ చేస్తారు. ఈ రోజు మన టెక్స్ట్ బుక్ ఈజ్ ది వన్ ఆఫ్ ది బ్రాండెడ్ టెక్స్ట్ బుక్ స్కూల్లో ఇచ్చినటువంటిది. సో డోంట్ థింక్ దట్ ఏదో మాంటిసోరీ స్కూల్స్ ఆ స్కూల్స్ అట్లాంటి స్కూల్స్లో ఇచ్చే సిలబస్ ఒకటే ఉంటుంది. మాంటిసోరీ స్కూల్స్ అంటే ఒకటే స్కూల్. ప్రైవేట్ స్కూల్లో ఉన్నారంటే వాళ్ళు ఒక మాంటిసోరీ స్కూల్సా లేకపోతే కనుక వేరే అఫిలియేటెడ్ స్కూల్ ఉంటే అదే సిలబస్ రన్ అవుతుంది. మనకు అలా కాదు. వీ హ్యావ్ టేకెన్ ఇన్ టు ఆల్ స్కూల్స్లో ఉన్నటువంటి ఎసెన్స్ తీసుకుని మన టెక్స్ట్ బుక్ తయారు చేస్తాం. సో అందుచేత మన పిల్లలకున్న నాలెడ్జ్ ఇఫ్ ప్రైవేట్ స్కూల్ పర్సన్ ఇక్కడ పెట్టి మన పిల్లల్ని ఇక్కడ పెట్టి ఇద్దరిని కూడా కాంపిటీషన్ చేస్తే 100% మన వాళ్ళందరూ కూడా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. సో అంత మంచి కంటెంట్ని పెట్టి పిల్లలకు చేస్తున్నారు. సో దయచేసి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా మెనూ పెట్టి తర్వాత అక్కడ వంటను కూడా ఎప్పటికప్పుడు క్యాప్చర్ చేస్తున్నారు. మీకు ఆల్రెడీ ఒక యాప్ ఉంది. దాంట్లో ఆ యాప్లో ఫుడ్ బాగుందా లేదంటే కానీ అక్కడ ఉన్నటువంటి ఎంతమంది పిల్లలు అటెండ్ అవుతున్నారు, తింటున్నారా తినట్లేదా అనేది కూడా అసెస్ చేస్తున్నారు. తర్వాత ఎవ్రీ మంత్ మీరు మన ఊర్లో ఏమవుతుందంటే పిల్లలకి జ్వరం వచ్చినప్పుడే పిల్లల్ని తీసుకెళ్తాం, ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడే డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. నో, ఇక్కడ ఏమవుతుంది ఎవ్రీ మంత్ ఎవ్రీ 15 days దెన్ ద డాక్టర్ ఆర్ ద నర్స్ షుడ్ బి అట్ ది స్కూల్ దగ్గర ఉండాలి. పిల్లల్ని అందరినీ కూడా వాళ్ళకి బాగున్నా బాగాలేకపోయినా ముందు వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేయాలి, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలాగుంది. ఆరోగ్యం బాగుంటే మానసిక పరిస్థితి బాగుంటుంది, మానసిక పరిస్థితి బాగుంటే ఎక్కువ చదవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇన్ని రకాలుగా ప్రభుత్వం ఒక పిల్లడు గురించి, ఒక బాబు గురించి, ఒక తర్వాత పాప గురించి ఇంతగా పట్టించుకుని ఇన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తున్నప్పుడు పేరెంట్స్గా మీరు కూడా దీన్ని ఆలోచించుకుని ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు మన పిల్లల్ని ఇంకా బాగా చదివించుకోవాలనుకోవాలి తప్ప పిల్లల్ని ఇంకా బడికి వెళ్ళరా లేకపోతే మానేరా అన్నట్టు కాకపోకుండా ఈ ఫెసిలిటీని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. తల్లిదండ్రులుగా అది మీ బాధ్యత. నా కొడుకు నా బాధ్యత, నా కూతురు నా బాధ్యత అన్నట్టు చూసుకుని వాళ్ళ భవిష్యత్తు నా బాధ్యత అన్నట్టుగా మీరు తీసుకుంటే ప్రభుత్వము మీ ఆలోచన రెండు కలిస్తే పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది ఫ్యూచర్లో. సో అందుకోసమే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా సీరియస్గా తీసుకోవాలి. మేము జిల్లా అంతా కూడా అందరిని అలర్ట్ చేస్తున్నాం, ఆల్ ఆఫీసర్స్ని అలర్ట్ చేస్తున్నాం. అటు శానిటేషన్ అవనివ్వండి, ఇటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, అటు హెల్త్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, అందరూ కూడా మనము ఈ ఎక్కువ ప్రయారిటీ దీనికి ఇస్తున్నాం. యాజ్ ఎ కలెక్టర్ ఐఎమ్ గివింగ్ ద అట్మోస్ట్ ప్రయారిటీ, అంటే టాప్ ప్రయారిటీ టు ది గవర్నమెంట్ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్స్లో అంటే మా స్కూల్స్, ఆ పిల్లలందరూ కూడా మా పిల్లలు. సో ఆ రకంగానే మేము ఆఫీసర్స్ అందరూ చెప్తున్నాము, ఆ రకంగానే అందరూ కూడా ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. దయచేసి మీరు కూడా ఇది గుర్తుపెట్టుకుని పిల్లల్ని ప్రోత్సహించండి, చదువుకి ముందుకు పంపించండి. వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కనుక అవన్నీ కూడా మీలో పెట్టుకోండి తప్ప అది పిల్లల వరకు రానివ్వకండి. వాళ్ళ భవిష్యత్తుని మనం బాగా చూడాలి. భవిష్యత్తులో వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు అవ్వాలి. మీరు పడుతున్న కష్టాల నుంచి పిల్లలు బయటికి వచ్చి వాళ్ళు కూడా అభివృద్ధి చెంది మీకు తోడుగా ఉండేలాగా మనందరం కూడా ప్రయత్నించాలి. ప్రభుత్వంతో మీరు భాగస్వాములు అవ్వండి. ఆ రకంగా మనందరం కూడా కలిసి ఇప్పుడు వరకు కూడా ఇది 2 చేస్తాం, ఇది 3వ చేస్తున్నాం. మళ్ళీ ఇంకొక ఇయర్ కూడా మళ్ళీ పేటీఎం చేస్తాం. అప్పుడు కూడా ఇంకా పిల్లల్లో ఇంకా బాగా మంచిగా సృజనాత్మకత పెరిగి మంచిగా వాళ్ళందరూ కూడా ఈ పార్టిసిపేషన్ చేసి వాళ్ళ ప్రోగ్రెస్ కార్డు సి ఉన్న వాళ్ళందరూ కూడా బికి వెళ్ళి, బి నుంచి ఏకి వెళ్ళి, ఆ రకంగా మీరు మనం కలిపి అందరూ కలిపి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇంత మంచి ఏర్పాటు చేసినటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి, ఏర్పాటు చేసినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మాతో పాటు కలిసి వచ్చినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 120 గ్రామాల చేత మా స్వామి అంటూ కుటుంబ సభ్యుడిగా పిలువబడే ఆత్మీయుడు, ఆత్మబంధువు, అందరి బంధువు, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నటువంటి మన ప్రియతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గ్రామవాదు సచివాలయం శాఖ మార్చుడు శ్రీరామచంద్రమూర్తికి నమ్మినబంటూ ప్రీతిపాత్రులైనటువంటి ఆంజనేయులైనటువంటి శ్రీ డోలా ఆంజనేయ స్వామి, ఈ ఆంజనేయ స్వామి, ఈ శ్రీ డోలా బాలా వీరాంజనేయ స్వామి వారి గారికి, అలాగే కష్టపడే మనస్తత్వం, సాధారణ కుటుంబం నుండి అసాధారణ వ్యక్తిగా ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ప్రకాశం జిల్లాని ప్రకాశవంతం చేస్తూ ప్రభుత్వ పథకాలతో సుపరిపాలన చేస్తూ ప్రజలకు వారధిగా నిలుస్తూ చిరునవ్వే రాష్ట్రంగా కలిగినటువంటి మన ప్రకాశం జిల్లా పరిపాలన రథసారథి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ శ్రీ రాజాబాబు గారికి, అలాగే మా
నిరాడంబరుడు, ఉపాధ్యాయుల స్నేహితుడు, పక్షపాతి, అక్షర స్వేచ్ఛంతో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అధిరోహించినటువంటి మా ప్రకాశం జిల్లా మా విద్యాశాఖ రథసారథి అత్తోటి కిరణ్ కుమార్ గారికి, అలాగే మా గ్రామ కమిటీ ఎస్ఎంసీ చైర్మన్ వెంకట్రావు గారికి, ఆర్టీఓ గారికి, ఎంపీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, వివిధ శాఖ అధిపతులందరికీ కూడా నా నమస్కారాలు, విద్యార్థులకు శుభాశీస్సులు. సార్ ఇందాక మా హెడ్ మాస్టర్ గారు చెప్పిన ఈ నివేదిక చదివినిపించారు. దాంట్లో నేను హై స్కూల్ ప్లస్లో పీజీటీ తెలుగుగా చేస్తున్నానండి. నా పేరు కుర్చాటి ఝాన్సీ లక్ష్మీబాయి, కే ఝాన్సీ లక్ష్మీబాయి. అయితే మీకు తెలిసిన విషయం ఇందాక ఒక పేరెంట్ కూడా మాట్లాడారు. మనం ఇన్ని వస్తువులు కనిపిస్తున్నటువంటి మనం కూడా ఫాల్స్ ప్రెస్టేజ్ తోటి ప్రైవేట్ శాఖల మీద మోస్తోటి అందరూ కూడా వెళ్తున్నారు అనేది మనం కొంత అంగీకరించాల్సిన సత్యమే. అయితే మాకు ఇక్కడ పెట్టినట్టు ఇందాక సార్ కూడా నివేదికలో చదివారు, బస్సు వస్తే లేనందువల్ల కూడా కొంత పిల్లలు తక్కువగా రావడం జరుగుతుంది. అలాగే మా పాఠశాలలో ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితే 90 రావడం కష్టం, సులభం. కానీ మాకేంటంటే ఎక్కువ కొంత తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, తర్వాత ఫెయిల్ అయిన పిల్లలు కూడా మా పాఠశాలకు వస్తుంటారు. మేము క్యాంపెయిన్ ఎర్రజర్ల, కందులూరు, మర్లపాడు, కొందూరు, నిడమలూరు ఈ పాఠశాలల్లో తిరిగి పిల్లల్ని తీసుకొచ్చుకున్నాం. అంతా ఆ స్థాయి నుంచి అంటే జస్ట్ ఫస్ట్ క్లాసు ఆ స్థాయిలో చదివిన పిల్లలు కూడా నా సబ్జెక్ట్ తెలుగులో మంచి మార్కులు సంపాదించినందుకు వారికి ప్రోత్సాహంగా ఈ బహుమతులు ఇవ్వాలని చెప్పి నేను చెప్పాను. పిల్లలకి మీరు బాగా చదువుకుంటే మంచి మార్కులు సంపాదిస్తే నేను 90 పైన వస్తే 1500, 95 పైన వస్తే 2000 రూపాయలు ఇస్తానని చెప్పాను. గౌరవ మంత్రివర్యుడు వారికి బహుమానాలు అందించవలసిందిగా కోరుతున్నాం. కొంచెం రెండు వచ్చినాయి నీకు. రేపు నువ్వు మీ అక్కలా తెచ్చుకుంటావా అని అడుగుతున్నా నేను. ఇక్కడ మీ టీచర్ నేను అభినందిస్తున్నా. పిల్లల్లో మార్కులు రావాలి, నేను సొంతగా డబ్బులు ఇస్తాను ఆ సబ్జెక్ట్ అని చెప్పేసి చెప్పినందుకు తెలుగు పండిట్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మ్యారేజ్ డిగ్రీ స్టార్ట్ చేస్తుంది. ఓకే సార్. సరేమ్మా ఇక్కడ ఎంత చిరంజీవి దివ్య ప్రైవేట్ కట్టింది సార్. ఇట్లమ్మా వాస్తవాన్ని వారు ధృవీకరించడం జరిగింది. పాత రోజుల్లో మీ అందరూ తెలుసు, ఎందుకంటే మీతో పాటు స్కూల్లో ఉన్న వాళ్ళు స్కూల్ అని చెప్పి ఎగ్గొట్టేసి తోపులోకి పోవటము, ఆడుకోవటము, సినిమాకి పోవటం, ఒంగోలు వెళ్ళిపోవటం, ఏదో ఒకటి పట్టుకోవడం, అలాంటి పరిస్థితులు అన్నీ ఉండేవి. సాయంత్రం మళ్ళీ వచ్చాయి. అలా కాకుండా పిల్లవాడు బడికి వచ్చాడా రాదా అనేది కూడా రికార్డు చేసి మనం చెప్తున్నారు. మీరు రోజు పిల్లవాడు స్కూల్కి వస్తున్నారు, ఎందువల్ల ఆబ్సెంట్ అయ్యారనేది మీ పిల్లల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు. అదేవిధంగా పరీక్షల్లో కూడా సమ్మేటివ్ ఎగ్జామ్స్, అదేవిధంగా ఫార్మేటివ్ ఎగ్జామ్స్ చూస్తే ఆ పాపకి మొదటి FA1కి FA2లో కూడా మార్క్స్ పెరిగినాయి. ఆ ఎగ్జామ్కి ఇప్పటికి ఈ వ్యవధిలో పెరిగినాయి. ఇంకా పెరగాల్సిన అవసరం ఉందంటే అమ్మాయి పెరగాలి, నేను మెచ్చుగా తీసుకొస్తానని కూడా చెప్పడం జరిగింది. మీరు కూడా పరిశీలన చేసినట్టయితే పోయినసారి పరీక్షలో ఈ సబ్జెక్ట్లో మార్క్స్ తగ్గినాయి,
ఎందుకు ఈ సబ్జెక్ట్లో రెండోసారి కూడా పెరగలేదా, పెరిగినాయా, ఇంకా ఎందుకు తగ్గినాయి అని చెప్పేసి టీచర్లు కనుక అడిగితే టీచర్లు సమాధానం చెప్తారు. ఆ అమ్మాయి చదువుతుందా, చదవడం లేదా, లేదా మేము అర్థమయ్యేటట్టు బోధి చెప్తామనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే మీ పాప తెలియదని మీకు తెలుసు. టీచర్ చెప్పేది అర్థం కావట్లేదని కూడా పిల్లలు చెప్తారు ధైర్యంగా. ఈ సబ్జెక్ట్లో మా టీచర్ చెప్పేది నాకు అర్థం కావట్లేదని చెప్పినప్పుడు మీరు వచ్చి హెడ్ మాస్టర్తో కానీ టీచర్తో కానీ మా పిల్లలకి ఇది అర్థం కావటం లేదంటే ప్రత్యేకంగా చూసి చెప్పేసేటువంటి తర్ఫీదు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు గవర్నమెంట్ టీచర్లు చాలా ఎక్కువ చదువుకున్నటువంటి క్వాలిఫైడ్ వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి. అందరూ కూడా పిల్లలకి నాణ్యమైన విద్య బోధించాలి, మా పిల్లవాడు ఫస్ట్ రావాలి అనే తపనతో పనిచేస్తారు. దీంతో పాటుగా మీరు చూసుకుంటే ఆటల గురించి కూడా పిల్లల కోసం ప్రత్యేకంగా ఇందాక డిఓ గారు కూడా చెప్పడం జరిగింది. మనకి పర్సనలైజ్ అడాప్టింగ్ లెర్నింగ్ అనేటువంటి జాదవ్ పీటర్ కిట్లు అనేటువంటి ప్రైమరీ స్కూల్స్కి ఇచ్చడం ద్వారా ప్లే స్కూల్స్లో పిల్లలు ఇంట్రెస్ట్గా స్కూల్స్కి వస్తారు, స్టడీస్కి వస్తారని చెప్పేది వాటి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆటపాటలో వస్తే మన డిఎస్సి ఎగ్జామ్స్లో టీచర్స్ భర్తీ చేస్తే స్పోర్ట్స్ కోటాలో పీఈటీ పోస్టుని డైరెక్ట్గా కూడా మనం రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీకు పీఈటీ టీచర్ ఉన్నారు, మీ హెడ్ మాస్టర్ కూడా పీఈటీ టీచరే, మీకు అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా మీరందరూ కూడాను ఆటల్లో ఉన్నట్టయితే దానివల్ల ఆరోగ్యం మంచిది, శరీర దారుఢ్యం పెరుగుతుంది. ఈరోజు చాలా ఊపకాయం రావటం కానీ, గుండె జబ్బులు రావటం కానీ మనకి వ్యాయామం లేక అనేది మనం గుర్తించుకోవాలి. మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం చేసాం. ఆ సందర్భంగా మీరందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేశారు. ఈరోజు కొన్ని స్కూల్స్లో యోగాని రెగ్యులర్గా కూడా చేయిస్తున్నారు. మీరు కూడా యోగా పిల్లలు చేయటం వల్ల వాళ్ళ ఆరోగ్యం మంచి పెరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి చిన్న వయసులోనే స్కూల్ పిల్లలకు కూడా గుండె జబ్బులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాత రోజుల్లో ఎందుకు జరపదో తెలియదు కానీ ఈరోజు వైద్యంలో నిర్ధారణ చేస్తున్నారు గుండె జబ్బు అనేది. అందువల్ల పిల్లలకి వ్యాయామం కూడా చాలా అవసరం. దీంతోపాటు ఈరోజు మన గ్రామంలో కూడా 69 లక్షలు పెట్టి 3 క్లాస్ రూమ్స్కి మంజూరు చేయడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. దాంతోపాటు మనం జిల్లాలో మొత్తం కూడా మనం 92 కోట్ల రూపాయలు, ఈ ప్రకాశం జిల్లాలో 92,53,00,000 రూపాయలతోటి కొత్తగా అదనపు క్లాస్ రూమ్స్ మనం మంజూరు చేశాం. అవన్నీ కూడా విద్యా కమిటీల ద్వారానే పనులు తొందరలోనే మొదలు పెట్టగలుగుతాం అనుకుంటే మీకు తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారు చాలా ప్రత్యేకంగా పిల్లల ఆరోగ్యం, పిల్లల సౌకర్యాలు, అదేవిధంగా పిల్లలకు రక్షణ గురించి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు మహిళల కోసం అయితే శక్తి యాప్లు అనేది ఏర్పాటు చేసి ఎలాగా వాళ్ళకి అందుబాటులో ఉండటం కోసం, వాళ్ళ రక్షణ కోసం ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీ అందరికీ తెలిసే విషయం ఏంటంటే ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్ని మెయింటెనెన్స్కి ఇస్తూ 13,000 తల్లుల ఖాతాలు ఇవ్వడం జరిగింది. గరిష్టంగా ఇందాక వస్తే నేను కలెక్టర్ గారు కందులూరు వెళ్ళాం. కందులూరులో అయితే 3 పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి వచ్చిందన్నారు. ఇక్కడ 3 ఉన్నారా, 4 కూడా ఉన్నారా? 4 కూడా ఉన్నారా? 3 పిల్లల తల్లులు ఉన్నారు. అంటే 39,000 రూపాయలు వాళ్ళకి రావడం జరిగింది. అదేవిధంగా యూనిఫామ్, ఇందాక ఆర్డీఓ గారు చెప్పారు, యూనిఫామ్ గురించి కూడా ఇక్కడ పిల్లలందరూ కూడా మంచి యూనిఫామ్, మఫత్లాల్ ఫ్యాబ్రిక్స్ నుంచి యూనిఫామ్స్ క్లాత్ మీద కూడా విద్యాశాఖ వచ్చి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మా అందరూ కూడా 2-3 రకాలు ఎమ్మెల్యేలు చూపించారు. ఏ డ్రెస్ బాగుంది, ఏ కలర్ బాగుంది, ఇవన్నీ కూడా చూసి మాకు కూడా అవగాహన కల్పించి సెలక్షన్ తీసుకొని వచ్చారు. మంచి బ్యాగ్ ఇచ్చారు, షూస్తో సహా ప్రతిదీ కూడా క్వాలిటీ తీసుకున్నారు. టెక్స్ట్ బుక్స్లో అయితే చెప్పిన పాఠాలకి చివరిలో వాళ్ళ QR కోడ్ పెట్టి వీళ్ళకి ఏది కావాలో వివరంగా తెలుసుకునే విధంగా ఇంట్లో తల్లిదండ్రులు స్కాన్ చేసి చెప్పే విధంగా ఇవ్వడం జరిగింది. రెండోది విద్యాలో కూడాను ఏ పిల్లవాడు అసెస్మెంట్ చేసుకొని వారి స్థాయికి తగినటువంటి హోంవర్క్ ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పేసి విద్యామంత్రి గారు మాతో చెప్పడం కూడా జరిగిందని మీకు తెలియజేసుకుంటూ, మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఈ స్కూల్ బ్యాగ్ కూడా
సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్ అని చెప్పేసి పేరు పెట్టడం కూడా జరిగింది. మధ్యాహ్న భోజనానికి అయితే నాణ్యమైన బియ్యంతో మన మధ్యాహ్న భోజనానికి, అదేవిధంగా హాస్టల్స్లో ఉండే పిల్లలకి ఈ నాణ్యమైన బియ్యం ఇచ్చి డొక్కా సీతమ్మ అని చెప్పేసి మధ్యాహ్న బడి భోజన పథకం అని చెప్పేసి పేరు పెట్టి నాణ్యమైన బియ్యం ఇస్తున్నారు. దాంతో పాటుగా పిల్లలకి ఇచ్చేటువంటి చిక్కీల్లో రాగి జావ వీటన్నిటిలో కూడా రక్తం పట్టే విధంగా ఉండాలి. ముఖ్యంగా ఎదిగే పిల్లల్లో ఎంత పౌష్టికాహారం ఉంటే వాళ్ళ మనసు ఎదుగుతుంది, శరీరం ఎదుగుతుంది. పల్లెటూళ్ళలో ఎక్కువ మంది రక్తహీనత ఉంటుంది కాబట్టి ఇవి ఉండకూడదని చెప్పేసి దానికి సంబంధించింది ఇస్తూ ప్రత్యేకంగా స్కూల్ హెల్త్ మీద దృష్టి పెట్టి ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, రెగ్యులర్గా డాక్టర్ వచ్చి పరీక్ష చేసే విధంగా మేము చర్యలు తీసుకున్నాం అన్నారు. కలెక్టర్ గారు కూడా రివ్యూ చేసుకుంటూ ప్రతి స్కూల్ కూడా స్కూల్లో ఫెసిలిటీస్ కావచ్చు, స్కూల్లో టాయిలెట్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా రివ్యూ చేసి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా అధికారులకి వారు ఆదేశాలు ఇచ్చేందుకు వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వెళ్ళి ఆ కార్యక్రమంలో అటెండ్ అయ్యారని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ, ఈ విధంగా విద్యార్థులైతే భావి భారతకి అవసరమైనటువంటి మానవ వనరులు భవిష్యత్తులో ప్రతి కుటుంబం నుంచి ఒక సంపాదన పరుడు ఉండాలి, ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త ఉండాలి, ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం. వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన బియ్యం ఇవ్వడంలో వారి కృషి కూడా ఇక్కడ మనం గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్లో కూడా డిస్కషన్ జరిగింది, నాణ్యమైన బియ్యం ఇద్దాం మనం పిల్లలకి హాస్టల్స్ అని చెప్పి ప్రతిపాదన ముఖ్యమంత్రి గారు అంగీకరించి ఈ విధంగా పిల్లలకి ఇచ్చే విధంలో వారి కృషిని కూడా మనం చేసుకుంటూ పిల్లలందరూ కూడా మొక్కలు పెంచాలి అనేది ఉప ముఖ్యమంత్రి గారి కోరిక. మీ స్కూల్ చూస్తుంటే చాలా పచ్చదనాన్ని చూపిస్తున్నారు, మంచిగా మొక్కలు పెంచుతున్నారు. ఇంకా ఎక్కువ మొక్కల్ని మీరు పెంచాలని కోరుకుంటూ మంచి ఆటలాడుకోవాలి. ఈ స్కూల్ పిల్లలు ఇందాక మీ హెడ్ మాస్టర్ గారు పురోగా చెప్తూ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, లెక్చరర్లు ఉన్నారు, అదేవిధంగా మంచి టీచర్లు కానీ మంచి అన్ని రంగాలు డాక్టర్లు ఉన్నారు, స్థిరపడినటువంటి వాళ్ళు ఈ గ్రామం నుంచి ఉన్నారని చెప్పడం జరిగింది. అందులో కొద్దిమంది నాకు కూడా తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నత స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై హింద్.